ఓం సాయిరామ్ అండి. ఈరోజు క్యాబేజీ నువ్వుల కారం కూర చేయడం చెప్తానండి. ఈ క్యాబేజీ నువ్వుల కారం కూర కోసం నేను క్యాబేజీ ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, నువ్వుల పప్పు తీసుకున్నానండి. క్యాబేజీ ముందుగుండా తరిగి తురుము పెట్టుకున్నానండి పక్కనే. ఆ తురుములో కొంచెం ఉప్పు, పసుపు, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవటమేను. ఈ వాటర్ కుక్ అయ్యే లోపు ఈ క్యాబేజీ వాటర్తో కలిపి కుక్ అయ్యే లోపు మనం నువ్వుల కారంకి కావలసిన పొడి రెడీ చేసుకుందామండి. ఆ పొడికి కావాల్సింది ఏంటంటే ముందుగుండా నువ్వుల పప్పు వేయించి పెట్టుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేయించి పెట్టుకున్నాను, అలాగే సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసమని కొంచెం వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలండి. ఇక్కడ పోపు దినుసులు నేను శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక ఈ క్యాబేజీ వాటర్ నుంచి సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ సపరేట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఈ పోపులో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యాక ఆ క్యాబేజీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మొత్తం అంతా డ్రై అయిపోయాక అప్పుడు అందులో ఈ నువ్వుల కారం పొడి చల్లుకోవాలండి. ఈ నువ్వుల కారం పొడి చల్లుకున్నాక అది విడివిడిగా పువ్వులా వస్తుంది, విడివిడిగా వస్తుంది, నీట్గా వస్తుంది ఆ కూర. ఈ కర్రీ హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎందుకంటే నువ్వుల పప్పు వాడాము, ప్లస్ క్యాబేజీలో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి. పిల్లలు కూడా వద్దనకుండా ఈజీగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఏం చేస్తారంటే ఈ కర్రీలో రైస్ కలిపేసి పెట్టేయండి. క్యాబేజీ రైస్ అంటే తినేస్తారు. మనం క్యాబేజీ కూర అని ప్రత్యేకించి పెడితే తినరు. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తినేస్తారు. చూసారా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వుల కారం వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో రైస్ వేసుకొని ఇది లంచ్ బాక్స్లో పెట్టేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.